వీర్య కణాల పరీక్ష ఎలా చేస్తారు? సో భార్యాభర్తలు కలిసినా కూడా 1 ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ రానప్పుడు మగవాళ్ళల్లో మొదటిగా చేసే టెస్ట్ వీర్య కణాల పరీక్ష. సో భార్యాభర్తలు కలవకుండా 2 డేస్ నుంచి 1 వీక్ గ్యాప్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ కోసం ఒక కంటైనర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంటైనర్లో హస్బెండ్ శాంపిల్ని హాస్పిటల్ ప్రెమిసెస్లోనే కలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత ఈ శాంపిల్ని పరిశీలించి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తాం. సో బయట నుంచి చూడడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చూసుకొని తర్వాత మనకి మైక్రోస్కోప్ కింద స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది అండ్ మార్ఫాలజీ ఎంత పర్సెంటేజ్ నార్మల్ ఉన్నాయి అనేది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో కణాల సంఖ్య, కదలే కణాల శాతం అండ్ ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం తోటి మనం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శాంపిల్లో కౌంట్ అండ్ మొటిలిటీ నార్మల్గా ఉంది. ఈ శాంపిల్లో కౌంట్ అండ్ మొటిలిటీ